వామును సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. ఏక యవాని శతవన్న పాచనం. ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేసేటువంటి శక్తి ఉందంటమ్మా. ఆశ్చర్యపోతారు. అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు, వాము బజ్జీల్లో, జంతికల తయారీలో వామేయడానికి కారణం అదేమ్మా. వాముకు అంత శక్తి ఉందన్నమాట. కొన్ని ఆహార పదార్థాల వంటకాల తయారీలో కూడా వామును వేసేటువంటి సాంప్రదాయం మన పెద్దల నుంచి వస్తూ ఉందన్నమాట. సో బాగా ఆకలి ఎందుకు చెప్తాను చూడమ్మా. ఎన్నెన్ని సిరప్స్ 100లు ఖర్చు పెడుతుంటారు, రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకేమో కట్టు కదలకుండా ఆకలి కాదు. అన్నీ ఉన్న అంగట్లో ఏదో సామెత ఉంది కదమ్మా. అన్ని అవకాశాలు ఉండి తినడానికి అవకాశాలు ఉన్నా ఆకలి కాకపోతే ఏం చేస్తారు? అన్ని ఉన్నా వాళ్ళు నోట్లో శని చెప్తారు కదమ్మా. సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తాం? బాగా ఆకలి అవుతాయి కదమ్మా. సో ఆకలి ఏదని చెప్తా చూడమ్మా. సో వాము పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సో 25 గ్రామ్స్ సాల్ట్, ఉప్పు అంతే. బాగా 2 కలిపేసేసుకుని అంతేమ్మా. ఎవరన్నా ఉంటే కూడా మీరు సలహా ఇచ్చి చూడండి. సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన భరితమైనటువంటి మంచి మనం పొడి ఏదో ఇండ్లలో చేస్తారు కదమ్మా, మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండమైన సువాసన భరితమైన పౌడర్ తయారవుతుందమ్మా.